జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నువ్వెన్నోసార్లు నువ్వే రాజనందినివని చెప్పినా కూడా నీ మాటలు ఏ రోజు నేను పట్టించుకోలేదు. పైగా నా గతం తాలూకు ప్రభావంతో అలా ప్రవర్తిస్తున్నావనుకుని నిన్ను నా గతం గురించి అన్వేషించొద్దని రిస్ట్రిక్ట్ చేశాను. ఈ విషయంలో నిన్ను చాలా నిరాశపరిచాను కదా. లేదు సార్. మీ గతం వల్ల మన ప్రేమకు ఎక్కడ ఆటంకం కలుగుతుందోనన్న మీ భయం నేను అర్థం చేసుకోగలిగాను. అందుకే చాలాసార్లు నేనే మీ రాజనందిని అని చెప్పాలనిపించినా చెప్పకుండా మౌనంగా ఉండిపోయాను. కానీ రాణి వచ్చిన దగ్గర నుంచి నాలో ఏదో తెలియని భయం. మీరు మీరు ఎక్కడ నాకు దూరం అయిపోతారో అనే అభద్రతా భావం. అందుకే మన గతానికి సంబంధించిన జ్ఞాపకాలతో నన్ను మీరు గుర్తించేలా చేయాలి అనుకున్నాను. నువ్వు వీణ వాయించిన క్షణమే నాకు అర్థమైపోయిందను. కానీ దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి వ్రతం ఏర్పాటు చేయించాను. వ్రతంలో నువ్వు వచ్చాం రాజనందినిలా పూజా విధానం జరిపించగానే పూర్తి నమ్మకం కలిగింది. మన ప్రేమకి ఎంత శక్తి ఉందో అర్థమైంది. నిజంగా మనది జన్మ జన్మల బంధమను. 100 జన్మలైనా మన మధ్య దూరం అనేది రాదు. మీకు నా ప్రేమని తెలియజేయగలిగాను. నాకది చాలు సార్. కానీ నా భయం ఒక్కటే సార్. నేనే రాజనందిని అని మీరు అర్థం చేసుకున్నారు. కానీ ఇంట్లో వాళ్ళని, కోర్టుని ఎలా సార్ నమ్మించడం? నేను రాజనందిని అని నిరూపణ అయితే రాణి అబద్ధమని తేలిపోతుంది. కానీ ఎలా సార్? మనకున్న జ్ఞాపకాల ద్వారా మిమ్మల్ని నమ్మించగలిగాను. కానీ సొసైటీని ఎలా నమ్మించగలుగుతాను? నమ్మించాలి. అది కూడా నువ్వే చేయాలి. సార్? ఎస్ అను. నువ్వే రాజనందిని అని అందరూ నమ్మాలంటే రాజనందిని ఉనికి అందరికీ తెలియాలి. కాదు, మనమే తెలియజేయాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.